గల మా పరలోకం తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గత రాత్రి అంతా మీ కృపను కాపాడి మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మీకు స్తోత్రాలు. మరి యొక్క క్రిస్మస్ దినంలో మా యొక్క యాత్ర జీవితాన్ని ప్రవేశింపచేసినందుకై నీకు స్తోత్రాలు. మా ప్రభువా, సర్వ శరీరులు నీ రక్షణ చూడడానికి కొరకు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మా దేవా, మీరిచ్చినటువంటి ఉదయకాలం శ్రేష్టమైన సమయం కొరకై క్రీస్తు ప్రభుల వారు మా కొరకు జన్మించాడని ఆ యొక్క గొప్ప సంతోషం మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతించి కొనియాడుకొని చూస్తున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నీ మహిమ కొరకుగా ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన అంతటిని కూడా మీరు ఆశీర్వదించాలని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఆన్లైన్లో ఆరాధన కొరకై మేము కూడి రావటానికి కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, సువార్త కొరకు రావలసిన బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి తీసుకురాగలదు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, నీ మహిమ కొరకుగా మీ కృప ఇచ్చి నీ గొప్ప కార్యాన్ని మాలో మా ద్వారా పరిపూర్ణంగా జరిగించుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొని చూస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకొని చూడటాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ప్రకారంగా మీ యొక్క నామాన్ని దినమంతట్లో మహింపరుస్తూ స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 249 266 266 226 క్రైస్ట్ బర్త్, క్రీస్తు జన్మ భాగంలో నుండి 266 226 వాడతాం. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందునన్, భోజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున బ్రోగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్య గర్భమందున బోటినాటి రక్షక, బోటినాటి రక్షక, ఓ ఇమ్మాన్యుయల్ ప్రభు, నరవతారుడా
నిన్ను నిన్న సఖ్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయేను. భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు. నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును. దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. మాట చదువుదాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనం 2, 8, 9. మా దేశంలో గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళతో మందును కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో అందరికీ కలగబో మహాసంతోషకర సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే శబ్దం ఏమి కానవాడు శిశువు పండుకొని ఉంటారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగను మీరు చూసుకుంటారు. వారికి వెంటనే పరలోక సైన్య సమూహం సర్వోన్నత స్థలము దేవునికి మహిమయ ఆయనకి ఇష్టం మనుషులు సమాధానం కలుగును గాక దేవుని స్తోత్రం చేయుచున్నారు. మనం గమనిస్తే మొట్టమొదటిగా దూత, ఆ తర్వాత దూతల సమూహం మొట్టమొదటిగా మన ప్రియ ప్రభు యొక్క జన్మను గురించిన వర్తమానమును తెలియజేయించినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ దూతలం మనమే. ఆ ప్రకారంగా ఆ మహాదేవుని లోకానికి చాట కొరకు ఆయన దూతలారా ఆయన స్తుతించుడి అని 103వ కీర్తనలో ప్రభు శ్రేష్టమైన మాటను మనకు రాపిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఈరోజు మనమే దేవునికి దూతలుగా వాయువులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆ ప్రకారంగా సర్వలోకము దేవుని నామము చాటించబాటు కొరకు క్రిస్మస్ రోజున ప్రభు యొక్క సహాయం కొరకుగా మనము కోరుకొనిచ్చు ఆ రీతిగా కృతజ్ఞత స్తుతి ఆరాధనతో ప్రభు నామాన్ని మహింపరుస్తూ వస్తాం. గత డిసెంబర్ 1వ తారీఖు నుంచి దాదాపుగా మరి నిన్న రాత్రి వరకు ఈరోజు దినమంతా కూడా దేవుని మహిమ కొరకుగా ప్రభు గొప్ప కార్యము తన మహిమ కొరకు జరిగించబడినట్లుగా మనము స్తుతి కృతజ్ఞత ఆరాధనతో ప్రార్థనతో ప్రభువుకు అర్పించుకుంటూ వస్తాము. అలా దేవుని నామాన్ని మహింపరుస్తాము. ప్రతి ప్రార్థన, ప్రతి వాక్యము, ప్రతి కరపత్రము, ప్రతి సువార్త ప్రజల హృదయాల్లో వ్యర్థమైపోకున్నట్లుగా ప్రభు ఆస్వాదించి ఫలింప చేయనట్లుగా మనము
ప్రభు సన్నిధిలో ప్రార్థన గడుపుతాము. కొన్ని నిమిషాలు ఆర్తిగా ప్రభువుని మనం స్తుతిస్తూ ప్రభువుకు అర్పించుకుందాం. ప్రారంభించండి. ప్రేంగల్మ తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలను కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మహాగండు మహోన్నతుడు సర్వాధికారి సర్వష్టకర్తమైన దేవుడు ప్రభాని సందులో సాగి పరిస్థితి మైంపస్తాను అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానకత అధిపతి నన్ను సెలవిచ్చిన నా తండ్రి హృదయపూర్తిగా నీ నా మనసు తీస్తూ మైంపస్తున్నాను. ఉన్నవాడు అన్నవాడు మార్పు లేని మార్పు చెందిన దేవుడు నైనా నీ నా మనసు తీస్తూ మైంపస్తున్నాను. మార్గము సత్యము జీవమైన దేవుడు నైనా నీ నా మనసు తీస్తూ మైంపస్తున్నాను తండ్రి. దేవాన్ని కొన్నాళ్ళు స్తోత్రము. పాపి నన్ను ప్రేమించిన తండ్రి నైనా తండ్రి పాపి కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి దేవాది దేవుడు వండి నీ మహిమని ఘనతని ప్రభావం అంతటిని వదులుకొని రిక్తుడిగా తగ్గించుకొని ప్రభా పశువుల సహలో పరుండబెట్టబడిన దేవుడు ప్రభా నీ నా మనసు తీస్తూ మైంపస్తున్నాను. అది నాన్న ప్రభా దూతల ద్వారా తండ్రి ప్రభా ఉత్తమాన్ని ప్రకటిస్తూ వచ్చిన తండ్రి నైనా గొర్రెలకు నువ్వు తండ్రి జ్ఞానం లేని గొర్రెలు నువ్వు ఏర్పరచుకున్న దేవుడు ప్రభా తద్వారా తండ్రి సువార్త తండ్రి ప్రభా మరి మొదటిసారిగా ప్రకటింపబడుతూ వస్తుందా ఉన్న భూమి మీద సమాధానం కలుగు చేయడానికి నేను సమాధానం మాకు అనుగ్రహించడానికి నాయన సమాధానంతో నింపడానికి ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభా నాయన దేవంతుని బట్టి హృదయపూర్తిగా నేను నా మనసు తీస్తున్నాను తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రాణాన్ని విమోచించి తండ్రి పల్లొక రాజ్యానికి నుంచి రాజ్యానికి ప్రభు వారసురాలుగా చేసిన దేవుడు నందుకు నేను నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను. దేవాలైనా నాయనను చేసిన అద్భుతమైన శిలువ కార్యం ప్రభు మా జీవితంలో జరిగిస్తున్న విధానం బట్టి కూడా నేను నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను. అయ్యా నీ కొందలంతా మాత్రమే సంఘ సహవాసంలో చేర్చిన దేవుడు సంఘ సమృద్ధులను తీసుకొచ్చిన దేవుడు ప్రభు నీ నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను తండ్రి. మరి నాయన డిసెంబర్ మాసం అంతట్లో ప్రభు ఈ దినం వరకు ప్రభు నాయన నీ కార్యాన్ని ప్రభు జరిగిస్తూ వచ్చిన దేవుడు నాయన నీకే వందనాలు స్తోత్రములు తండ్రి చెల్లించుకుంటున్నానంత మాత్రమే కాదు నాయన దయగల నాయన కృపగల మా తండ్రిని సందులో తీస్తున్నాను తండ్రి. ఎక్కడ కూడా ప్రభు నాయన ఎక్కడ సువాత అవసరమో ఎక్కడైతే సువాత ప్రకటింపబడలేదో ఎవరైతే నాయన సువాత వినలేదు ప్రభా స్థలాలకు నువ్వు నడిపిస్తూ వచ్చినావని నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు నీ వాక్యం విన్నారని నా మనసు తీస్తున్నాను. కరపత్రుల ద్వారా పాటల ద్వారా నాయన మరి సాక్ష్యం ద్వారా తండ్రి ప్రభా బట్టి నాయన యొక్క తండ్రి వాక్యం ద్వారా ప్రభా నాయన బట్టి నాయన ఆ రీతిలుగా పరిచయం అంతటినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఎంతో మంది బిడ్డలైనా ప్రయాసపడుతూ తండ్రి ఉదయకాలమున తండ్రి ప్రభావం నేను ఎంతగానో తండ్రి సువాత ప్రకటిస్తూ వచ్చిన తండ్రి ఓపెనర్స్ లో మీరు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు ఎదిరింపులు బెదిరింపులు వచ్చినప్పటికీ నీ అనున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభా నువ్వు తోడుగుని నడిపించే సమయం తండ్రి ప్రభా మరి లేక సమయం అంతటిని కూడా ప్రభా దీవెనకరంగా ఆస్తికరంగా జరిగించి ప్రభా నేను చేసి తండ్రి ప్రభా నేను సువార్తను చక్కగా జరగడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం. దినాలు కూడా ప్రభా మరి నేను ఎంతో మంది బిడ్డలను ఆయా సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఆయా తండ్రి ప్రభా మరి నేను స్థలాల్లో తండ్రి ప్రభా మరి నాయన సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు. ఓపెనర్గా బిడ్డలు వెళ్తున్నారు ప్రభా నాయన సంఘంతో కలిసి ప్రభా నాయన మరి సువార్త ప్రకటించిన వరకు పాతలన్నింటినీ ధన్యకరంగా చేసి ఆశీర్వదకరంగా చేస్తూ వచ్చే దేవుడు ప్రభా వారి ప్రయాసం ప్రభు నుండి అర్థం కాకున్నట్లు సహాయం చేస్తూ వచ్చే దేవుడు అనేందుకు నేను నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను. ఎదురాడే గుంపుని ప్రభు వ్యతిరేకత గుంపుని ప్రభు మొత్తం మాటలు వారందరి హృదయాల్లో ఒక దినాన్ని ప్రభావైనా కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టుకుతండి ప్రభాంశం అనుగ్రహించే దేవుడు అన్ని నా మనసు తీసిన తండ్రి. అవును నాయన తండ్రి దేవానాయన పాపులను పిలువ వచ్చి నన్ను సెలవిచ్చిన తండ్రి. పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా నాయన తండ్రి. ఆరోగ్యవంతులకు రాలేదు కానీ ప్రభా మరి నాయన తండ్రి రోగుల కొరకు నేను వచ్చి నన్ను సెలవిచ్చిన దేవుడు ప్రభా. వీరేం చేయించున్నారు వీరెరగని కొరకు వీరిని క్షమించడానికి సెలవిచ్చిన దేవుడు తండ్రి. మరి దినాను ప్రభా నీ సెలవులో చేసిన ప్రార్థన ప్రభా నన్ను ఆలకించి తండ్రి అందరినీ కూడా క్షమించి ప్రభా నాయన పాపం నుండి విగ్రహారాధన నుండి ప్రభా నాయన శాపం నుండి అన్నిటి నుండి విడిపించి తండ్రి ప్రభా రక్షణ మారు మనసును అనుగ్రహించి సంఘంలో సమకూర్చబడినట్లు కూడా సహాయం చేస్తున్నాం. మనం అనేక మంది బిడ్డలు ఇది నాన్న ప్రభా మన సాక్ష్యాలు మేము వింటున్నాం తండ్రి ప్రభా. ఈ విధంగా ఎదురాడే మన వ్యతిరేక శక్తులన్నింటిలో కూడా ఒక దినాన్ని ప్రభా నాయన మార్చే దేవుడు అని ప్రభా నాయన హృదయపూర్తిగా నీ నామం
మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. నాయన మా బంధువర్గాలను మరి కుటుంబాలను ఇంకా రక్షణ మారు మనసు లేకుండా ఉన్న వారి కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. నేడే రక్షణ దినమని ప్రభా వాక్యానికి విధేయులైతే వాక్యాన్ని ప్రభా నాయన అంగీకరించి ప్రభా నాయన తండ్రి నేను రక్షణ పొందినట్లు మారు మనసు పొందినట్లు తద్వారా తండ్రి రక్షణ తండ్రి ప్రభా మరి సంఘంలో సమకూర్చబడినట్లు సహాయం చేస్తున్నాం. మన వడుకున్న లోకాన్ని ఎంతో ప్రేమించడానికి సెలవిచ్చిన తండ్రి నాయన మరి నాయన యొక్క ప్రేమను నాయన వారు కూడా రుచి చూచి అనుభవించే కృపలోనికి వారు వచ్చినట్లు సహాయం చేస్తారు. మన వడుకున్నాను ఈ విధంగా తండ్రి ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. మా కుటుంబాలన్నింటినీ కూడా మీ చేసి సమర్పించుకుంటున్నాను నాయన తండ్రి. సంవత్సరం తండ్రి ఆరంభం నుండి మరి సంవత్సరం ఆయన చివరి దినాల వరకు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా ఎంత గొప్ప భాగ్యం తండ్రి. నాయన తండ్రి ఆరోగ్యం అనుగ్రహించే క్షేమం దయచేసి మా కష్టాల్లో మా శ్రమల్లో మా బాధల్లో ఇరుకుల ఇబ్బందులు మా నిరుత్సాహంలో తండ్రి మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించే నాడున ప్రభా చేయి విడిచిపెట్టలేదు ప్రభా. అందరిని బట్టి కూడా నాయన నీ నా మనసు తీసి మహింపరుస్తున్న నీ యొక్క ఆత్మముద్దను మా మీద వేసిన దుష్టుడు సాతాను తాకున్నట్లు మమ్మల్ని మా కుటుంబాలు మా బిడ్డలనైనా కాపాడుతూ వచ్చిన దేవుడు ప్రభా, సజీవులుగా ఉంచిన దేవుడు, క్షేమంగా ఉంచిన దేవుడు ప్రభా. నాయన నూతన సంవత్సరకు మనం సిద్ధపరిచే దేవుడు ప్రభా. ఏమైతే తండ్రి కోల్పోతూ వచ్చినాము సంఘంగా తండ్రి ప్రభా నాయన ఆత్మీయంగా తండ్రి నష్టపోతూ వచ్చినాం తిరిగి సమస్తమును మాకు సమకూర్చే గొప్ప దేవుడు అన్ని నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. సార్థ సంఘ స్థానిక సంఘాలను హెబ్రోన్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే దేవుడు ప్రభా. నాయన దేవా నాయన నువ్వు మాత్రమే కార్యక్రమం చూపించే దేవుడు నాయన. సంపూర్ణమైన నెమ్మదిని శాంతిని నా తండ్రి ఐక్యతను నాయన ఏక మనసుని ప్రభాని మీరు అనుగ్రహించే దేవుడు ప్రభా. దేవా కనుకరించి కృప చూపించండి. ఏ పరిచయలు అయితే ఆగిపోతూ వచ్చినాయో తండ్రి ప్రభా మరి సమస్తము చక్కగా నాయన జరిగినట్లు నువ్వు నాయన కొనసాగడానికి కూడా నీ కృపను అనుగ్రహిస్తారమ్మని అడుకున్నాను. దేవా సహాయం చేయండి దేవా నాయన మరి నాయన మా కుటుంబాలు కట్టుబడులంటే మరి సంఘము తండ్రి ప్రభా మందిరాలు తండ్రి దేవా మరి నాయన తండ్రి నాయన మరి చక్కగా నాయన మరి నాయన జరగడానికి కూడా కృపను అనుగ్రహించండి దేవా. దేని వాక్యం నుండి వారి విశ్వాసం మా జీవితంలో వచ్చినట్లు సహాయం చేయండి. మనుషుల వైపు పరిస్థితుల వైపు చూడుకున్నట్లు దేవా నీ వైపు చూచే కన్నులు అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నా తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా నూతన సంవత్సరం నూతన క్రియను జరిగించి సంతోషంతో నిమ్మ తండ్రి నూతన సంవత్సరం ప్రవేశించడానికి నీ కృపను అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా సాల్మన్ బ్రదర్ని బట్టి విజయ్ మరి సిస్టర్ని బట్టి నేను దాన్ని బట్టి కూడా నీకు నడుస్తారు. మన సేవ పరిచయలో బలవంతుడకు దేవుడుగా తండ్రి ప్రభా మరి నాయన ఉండి నడిపిస్తున్న తండ్రి నీ నా మనసు తీస్తున్నాను. ఆరోగ్యమును క్షేమమును భద్రతను మీరు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు నాయన నీకే స్తోత్రం. అనారోగ్య పరిస్థితులు బిడ్డలు ముట్టి తాగి స్వస్థపరిచిన దేవుడు ఎందుకు కూడా నీ నా మనసు తీస్తూ భయపరుస్తున్నాను. ఈ విధంగా చాందని సిస్టర్ ప్రభా మరి నేను ఎంతో భారంతో నాయన మరి హాస్టల్ పరిచయం జరిగిస్తూ వచ్చినారు. వారి సేవ పరిచయం పట్టుకుని నేను ఆ మనసు తీస్తూ భయపరుస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు నాయన మరి మేము ఉన్న స్థలాల్లో కూడా ప్రభా ఎంతగానో నాయన మరి ఆయా ప్రాంతాల్లో నాయన మా ప్రియ బిడ్డలున్న స్థలాల్లో అన్నింటిలో కూడా ప్రభా సువార్త ఎంతో ప్రకటింపబడింది ప్రభా. నాయన ఉన్నాయన మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మేము ఉన్న స్థలాల్లో మేము పనిచేసే స్థలాలు ఎంతో మంది నశించుకోవచ్చున్నారు తండ్రి ప్రభా. వారి నిమిత్తం కొన్ని సందులో ప్రార్థన చేయించున్నాను దేవా. కనికరించండి నాయన. సత్య సువార్తకు లోబడే వారిగా తండ్రి ప్రభా నాయన వారిని చేస్తారు. మన అడుగుతున్న మాతో పాటు వీరందరూ కూడా పరలోక రాజ్యంలో నాయన నిత్యం నీతో ఉండే భాగ్యాన్ని ప్రభు వారికి కూడా మీరు కల్పిస్తారని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ విధంగా నాయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. నాయన కుటుంబాన్ని కట్టే దేవుడు ప్రభా నాయన మరి నాయన తండ్రి ప్రభా నాటే దేవుడు ఆస్వాదించే దేవుడు ప్రభా నాయన మరి ఆ దినాన్ని ప్రభా నాయన మరి కార్లుగా నాయన తండ్రి ఆహ్వానాన్ని గురించిన దేవుడు ప్రభా మా కుటుంబాలు నాయన సమస్యలన్నింటిని పరిష్కరించి శాంతి సమాధానం భార్య భర్తల మధ్య ఐక్యత మీరు అనుగ్రహించి తండ్రి కుటుంబాలని మరి తిరిగి నిలబెట్టే దేవుడు అన్ని నా మనసు తీసిన దేవాన్ని కొన్నాళ్ళు స్తోత్రం. మా ప్రియ బిడ్డలు ఆయా స్థలాల్లో ప్రభా ఉద్యోగరీత్యా చదువు రీతిలో ముందు ఉంటూ వస్తున్నారు ప్రభా. వారందరూ కూడా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి చుట్టూ నీ కంచి నీ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా. నీ నామను మహిమార్థమే ఏ విధంగా శత్రుకు మేచక పెద్దనకు దానియేలు ఇశ్రాయేలు చిన్నది యేసేపు అన్య దేశాలు నీ కొరకు వదిలినారు ప్రభా. నీ నామంలో తండ్రి బిడ్డలందరూ ఈ విధంగా వదిలడానికి సహాయం చేస్తారు. మనం అడుగున్న విధంగా ఉదయం మంత్రుల పరిచయలో సహాయం చేయండి నాయన. మరి నాయన మా సాటి సంఘంలో జరుగుతున్న పరిచయం నీవు నిలబడుతున్న నీ దాసులందరినీ నీ చేతుల్లో పెట్టిన తండ్రి కృప చూపించండి ప్రభా. నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి. మరి అనేక మంది అన్యులు వస్తారు ప్రభా. వారందరిని పట్టుకుని సంతలో ప్రార్థన చేయొచ్చును శాంతి సమాధానం నెమ్మదితో పరిచయం చక్కగా
జరగడానికి నీ తండ్రి నాయన మరి నాయన వాక్యం ప్రకటింపబడడానికి ప్రభా నాయన నోటి బోర్లుగా వాడిని వాడుకుని ప్రభు కావాల్సిన వర్తమానాలు మీరు మాకు అనుగ్రహించి నాయన తండ్రి ప్రభా నాయన వాక్యంలో దిగా ఆత్మీయంగా బలపడడానికి కృప చూపించే దేవుడు అని ప్రభా నాయన నా మనసు తీస్తూ మయంపరుస్తూ తండ్రి ప్రభా నా కుటుంబాన్ని కూడా చేసి సమర్పించుకుంటూ అడుగు వాటికంటూ ఊహించి వాటికంటే అత్యధిక నుంచి తండ్రి వారిని హృదయపూర్తిగా స్తుతిస్తూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రానున్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభ మరి ఒకసారి మీ పాద సన్నిధికి ప్రభ నన్ను మిగతా వారిని అందరినీ తీసుకొచ్చిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. గత క్రిస్మస్ నుండి ప్రభా ఈరోజు క్రిస్మస్ వరకు ప్రభా మీరు మమ్మల్ని బ్రతికించి ప్రభా కాపాడిన విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రేమగా తండ్రి, ఉదయకాలంలో ప్రభా మీ యొక్క దాసుని ద్వారా ప్రభా మీరు వివరించిన విధానం కొరకు కూడా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఒకప్పుడు ప్రభా మరి దూతలు ప్రభా మీరు అక్కడి గురించి ప్రభా లోకానికి తెలియజేశారు ప్రభా. ఇప్పుడైతే మమ్మల్ని ప్రభా మీరు ఏర్పరచుకొని ప్రభా దేవదూతల్లాగా ప్రభా మేము సువార్త చెప్పటానికి ప్రభా మీ యొక్క రాకడ గురించి ప్రభా చెప్పటానికి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం కొరకు ప్రభా మీ యొక్క సేవకుడి ద్వారా వివరించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, అవును ప్రభా ఒకప్పుడు ప్రభా జీవితాన్ని ప్రభా ఇప్పటి జీవితాన్ని ప్రభా నా వ్యక్తిగత జీవితంలో ప్రభా మీరు చేసిన అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, నిరాశలోను నిస్పృహలోను ఒంటరి జీవితంలోను ప్రభా మీరు కాపాడుతూ నిలబెడుతున్న విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి, మరి గత క్రిస్మస్ అప్పుడు ప్రభా మరి కుటుంబముగా ప్రభా నేను మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు కృప చూపించారు. మరి ఇప్పుడైతే ప్రభా అనేక సమస్యలతోటి మరి నిరాశ నిస్పృహలతో ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ప్రభా మీరు కృప మీ యొక్క వాక్యం ద్వారా బలపరుస్తూ ప్రభా మీరు నాతో ఉంటూ ప్రభా నన్ను నిలబెడుతున్న విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. లోకమంతటా ప్రభా మరి ఈరోజు వివిధ రకాలుగా ప్రభా మీ యొక్క రాకడ గురించి ప్రభా మీరు జన్మించిన ప్రభా యొక్క జన్మదినాన్ని గురించి ప్రభా మరి సంతోషంతోనూ ప్రభా మరి చక్కగా ప్రభా మరి సంతోషంతో ప్రభా మరి వారు పండుగ చేసుకుంటుండగా కృపగలిగిన తండ్రి మీరు నా యొక్క జీవితంలో రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చి ప్రభా మీ రాకడ గురించి వివరించడానికి ప్రభా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. కృపగలిగిన తండ్రి, కనికరం చూపిస్తూ బ్రతికిస్తున్న విధానం కొరకు వందనాలు ప్రభా. గత డిసెంబర్ 1 నుంచి ప్రభా ఇప్పటి వరకు ప్రభా మీ యొక్క పరిచర్లో ప్రభా మరి ఇంటింటి సువార్తలోను ప్రభా బహిరంగ సువార్తల్లోను వీధి సువార్తల్లోను గ్రామ పరిచర్యల్లోను ప్రభా ప్రతి విధంగా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. కృపగలిగిన తండ్రి ప్రభా మరి విన్నటువంటి వాక్యం ప్రభా చక్కగా హృదయాల్లో నాటబడిలాగున సహాయం చేయాల్సింది వేడుకొంచున్నాం. ఎవరి కొరకైతే ప్రభా మరి ఏ యొక్క సువార్త పరిచర్యలు ప్రభా మరి మీరు కొనసాగింప చేశారో ప్రభా ఎవరి గురించి ప్రభా ఆలోచించారో ప్రభా వారు ప్రభా మరి మీ సన్నిధిలో నిలబడలాగున సహాయం చేయండి. మీరే నిజమైన ప్రభా రక్షకుడు ప్రభా, మీరే మా కొరకు ప్రభా జన్మించారు ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టారన్న ప్రభా సత్యాన్ని వారు గ్రహించులాగున ప్రభా మీరు కృప చూపించవలసింది వేడుకొంచున్నాం. కృపగలిగిన తండ్రి ప్రభా మరి ఈ డిసెంబర్ నుంచి మరి రానున్న నూతన సంవత్సరం ప్రభా మరి నూతన సంవత్సరంలో నూతన ఆశలతోటి కూడా ప్రభా మేము ముందుకు సాగనింప చేయమని వేడుకొంచున్నాం. కృప చూపించండి ప్రభా. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి చక్కగా ప్రభా వారు ఉదయకాలంలో వచ్చి ప్రభా ప్రార్థించటానికి ప్రభా వాక్యం వినటానికి ప్రభా మేము స్తుతించటానికి ఆయా సమస్యల గురించి ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభా మా యొక్క ప్రతి ప్రార్థనకు కూడా ప్రభా మరి ప్రతి సమస్యను కూడా ప్రభా మీరు వింటున్న విధానాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి ప్రభా ఈ ఉదయకాలం నుంచి ప్రభా మరి ఈ రోజంతట్లో ప్రభా మీతో నీడుగా ఉండి నడిపించవలసింది వేడుకొంచున్నాం. సహాయం చేయండి. సామీర్పేట మండలం గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. కృప కలిగిన తండ్రి అనేక గ్రామాలు ఇంకా చీకట్లో మగ్గి ఉన్నాయి ప్రభా. మరి మీరు అక్కడ వచ్చి
వచ్చినంతలో ప్రభా మేము ప్రభా ఇక్కడ పరిచర్య కొనసాగించినట్లు ప్రభా మరి మమ్మల్ని నన్ను వాడుకోవలసిందిగా వేడుకొంచున్నాం. అనేక మందిని లేవనెత్తండి, వారిలో కూడా ప్రభా నన్ను కూడా ప్రభా వాడుకోవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి. మీ యొక్క ప్రభా మరి దాసుడి గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆరోగ్య విషయంలో ఇంతవరకు తోడునీడుగా ఉండి నడిపించారు ప్రభా. మరి సిస్టర్ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే కుమార్తెను బట్టి కూడా మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిచర్యలో ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి ప్రభా, మీరే కృప చూపించండి, సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నాం ప్రభా. కృప చూపించండి ప్రభా. ఉదయకాలంలో ప్రభా ఈరోజు ప్రభా మందిరంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మేము స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, అలాగే అనేక మందికి ప్రభా కనీసం ఒకరికైనా ప్రభా వ్యక్తిగతంగా ప్రభా మేము సువార్త ప్రభా చెప్పటానికి ప్రభా మాకు అవకాశాన్ని ప్రభా ఇవ్వాల్సిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభా. ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపించవలసింది వేడుకొంచు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో ప్రభా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభా మీరే పరిష్కరించే దేవుడు అయినందుకు మరొకసారి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి, ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునికి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ చేశారు. తెలుగు తండ్రి దగ్గర కలిసి వారి శ్రేష్టమైన కలిసి దేవా మరి ఈ రీతిగా మేము పరిచి నేను పరిచయానికి ఇది నన్ను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన కొన్నాను తండ్రి. ఎదురు రాజుగా లోకంలో నేను జన్మించుకుని కొన్నాను తండ్రి. నా కొరకు నా యొక్క తన రక్షణ నిమిత్తము తండ్రి మీరు లోకంలో నలుగురు దారిగా జన్మిస్తూ వచ్చినారు తండ్రి. మీరు కొన్ని రోజులు చెల్లిస్తూ వచ్చిన తండ్రి. ఈ యొక్క సంవత్సరము తండ్రి సువార్తలో పాల్పంచుంటుండగా తండ్రి ఇంకా సిద్ధపడుతుంటుండగా వెళ్ళడానికి మీరు కృపను అనుగ్రహిస్తారండి దేవా. మీరు ఈ లోకంలో రక్షకులుగా కూర్చున్నారని తండ్రి. మీరే గొప్ప దేవుడు అని, నిజమైన దేవుడు అని తండ్రి. మరి నీవు సమాధానం ఇచ్చే దేవుడు అని తండ్రి. భయపడే వారికి అభయం ఇచ్చే దేవుడు అని, నువ్వు మాత్రం నిజమైన దేవుడు అని నన్ను ప్రకటించడానికి అవునంటే కృపను అనుగ్రహిస్తారండి ప్రభావ. మీ సన్నిధి వారితో ఉంచుతారండి. కృపను సహాయం అనుగ్రహించండి. నిద్రాడే వారందరినీ ప్రభావ మీరు అడ్డించి తండ్రి. అక్కర్లో ఉన్న వారికి నిన్న యొక్క వాక్యము నేను అందడానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. ఇంటికాలం కృపలో భద్రపరిచిపెట్టి వచ్చినారు తండ్రి. నాకు నా సొంత రక్షకుడుగా మీరు ఈ లోకంలో నాకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. మహాగంధ మహోన్నతుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలాలు నివసించి నీవు నా కొరకు నలుపు దారిగా తండ్రి కానీ గర్భంతో తండ్రి మీరు జన్మిస్తూ వచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఆచరించుకుంటూ వస్తున్నాం దేవా. మీ యొక్క జన్మ తండ్రి అపారమైంది తండ్రి. నిజంగా గొప్ప దేవుడిగా నాకుంది నాయన. నా పరలోక వైభవాలంతా వదులుకొని నా కొరకు నలుపు దారిగా మీరు జన్మించుకొని నా బాగుంది దేవా. అయ్యా నా కొరకు ఎంత తగ్గించుకుంటూ వచ్చినారో దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. మీ దగ్గరికి లోపల జన్మించకపోతే నాకు విడుదల విమోచన, రక్షణ, సమాధానము, పాప విమోచన ఏది నాకు లేదు కాదు ప్రభా. మీరు నా నిమిత్తంగా తండ్రి తండ్రి వచ్చినందుకు వేలాదని ఆచరిస్తూ వస్తున్నా నేను నా దగ్గర స్థితి నా దుస్థితిని మీరు గమనించి తండ్రి వాటన్నిటి నుంచి నన్ను విడిపించడానికి మీకు ఇష్టమైన పరిచయం మీకు స్తోత్రంగా వస్తున్నాను తండ్రి. మీరు నా నిమిత్తం వృత్తికి తండ్రి మా దగ్గర మీరు కనిపించి తండ్రి తిరిగి నేను తండ్రితో నేను ఉండటానికి వెళ్తా వచ్చినారు. అయితే మీరు మరలా రానున్నారు. నా నిమిత్తం నేను తరం సిద్ధపరిచి వెళ్తున్నానని తండ్రి. మరలా వచ్చిన తీసుకొని వెళ్తారని నిరీక్షణతో నిరీక్షణ కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాను కరుణించి నన్ను సహాయం చేసి దయని నేను చేసిన కృపయాగము నాయన సమస్తాన్ని ప్రభావ నేను జ్ఞాపకం ఉంచుకొని నా యాత్ర జీవితం లోకంలో నిపుణులుగా బ్రతకటానికి తండ్రి మీరు సహాయం చేసి రావాల్సిన ప్రారంభం చేసేస్తున్నా ఉంటుంది. నేను సర్వోన్నతమైన స్థలంలో అనేది మహిమ క్రీస్తుల ప్రజలకు సమాధానం అని చెప్తున్నాం
అవును దేవా, నీకు ఇష్టాలుగా బ్రతికి నీ సమాధానం మా జీవితకాలం అంతా దేశంలో సహాయం చేస్తారండి. దళితుల కృప చూపిస్తారండి. నా కుటుంబం అంతటికి ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నా. నిజ దేవుని ఆశ్రయించి ఆయన వాళ్ళ జీవనంత కుటుంబంగా నా కుటుంబాన్ని చేసుకుని వందనాలు చెల్లిస్తున్నాను. నేను కలిగి ఉండేది నా జీవితంలో గొప్ప భాగ్యము, ఆ జీవితంలో గొప్ప భాగ్యము నుంచి తండ్రి మీకు కృతజ్ఞతలు ఆచరించుకుంటూ వస్తాను. నా యొక్క సమస్తంగా మీరు నాకు చాలా వాడుగా ఉండి తండ్రి యాత్ర జీవితం నడిపిస్తున్నది కొందనాలు, వాకించిత మాట్లాడుతున్నది కొందరు, చూచిన దేవుడు కొందనాలు, తండ్రి వినే దేవుడు వేనని కొందనాలు, జీవితం దేవుడికి వేనని కొందనాలు. అనేక మాట నా నోటికి రాకముందు నాకు ఎరిగి నాకు సహాయం చేసే దేవుడిగా నాకున్నది కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నిజంగా నా తండ్రి ప్రభా, నేను స్వరంలోనే ప్రభా మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా అక్కర్ను బట్టి తండ్రి వెంటనే జవాబు ఇచ్చి నన్ను ఆడుకుంటున్న దేవుడు కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతులైన దేవుడుగా నా జీవితంలో మీరు నాకు కొందనాలు. అవును దేవా, నీ బాహుబలం చేతులు నీ చాచిన చేతులు నాయన, చాచిన చేతి నీ యొక్క చేతిని బట్టి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ రీతిగా నీ బాహుబలాన్ని బట్టి నాయన చాచిన నీ చేతిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా పక్షాన్ని ఎన్నో మేలు చేసుకొచ్చిన వాటిని కొందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రేమించి అనుగ్రహిస్తున్నటువంటి నాయన సోదరుల కొరకు స్తోత్రాలు. అన్న పరిచయలో ఒక పరిచయం మీద కొరకు నుంచి సహాయం చేసి నడిపిస్తున్నాను కొందనాలు. నాయన ప్రభావ మరి నన్ను కూడా ప్రభావ మరి శుభార్త నాయన పిల్లలకి నుంచి ఉంటుండగా నాయన మీరే కళ్ళు నుంచి చూపించి అది శుభార్త అంతట్లో మీ సహాయాన్ని వేసిరండి. నాయన స్టాండ్ వేసే ప్రతి స్థలంలో తండ్రిని మైక్ ద్వారా వెళ్ళే నాయన ఇంకా శబ్దాన్ని బట్టి తండ్రి మీ జీవం గల మాటలను బట్టి ప్రభానికులు ఆయన మరి గుర్తెరిగి మీరే నిజమైన దేవుడు వారి బంధకాల నుంచి విడిపించి మీరే కూడా వారిని ప్రభావం తిరగడానికి సహాయం చేసి కృపలను గెలిచుకొని వేడుకుంటూ వస్తున్నాం. ఉండగా కరపత్రికలు తీసుకునేవారు నా తన ప్రభావ రీతిగా సాక్ష్యాలు బుక్ తీసుకునేవారు ఇక మరి నా తన ప్రభావ దర్శించి గొప్ప కార్యం జరిగిస్తూ ప్రార్థన చేసి వస్తున్నాను. వెళ్ళి ప్రతి ఒక్కరు నాకు సందర్భపరిచి శారీరకంగా తన ఆత్మీయ సిద్ధపరిచి వచ్చిన ప్రార్థన చేసి వచ్చిన రీతిగా బొట్లు కూడా నా తండ్రిగా తనని వీళ్ళందరినీ సిద్ధపరిచి ప్రభాకర్ కూడా మీకు కార్యం జరిగించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. దాని తల్లి మరి మా యొక్క సమయాన్ని అంతా వెచ్చించుకొని ప్రభాని వాటిలో అతని అందరం పాల్పడి సంవత్సరం దేవుని దాని కోసం ఆయన మీరు ఇచ్చిన కోరుకొని 4 ఇంటి జరిగిన పరిచయం అందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాను. ఆయా స్థలాల్లో ప్రభావ నవంబర్ నుంచి ప్రభా ఇక డిసెంబర్ మాసం అంత వరకు కూడా తండ్రి చేసిన పరిచయం ప్రభావ మీరే ఆశీర్దిస్తురండి. ప్రభా ఫలాన్ని దయచేస్తురండి. అవును దేవా, మీ ఆహారం నీటి మీద తర్వాత తండ్రి ప్రభా మరి దాని ఫలం చూస్తారన్న మాటకు స్తోత్రాలు. అయా మరి నీ ఏర్పాట్లున్న బిడ్డలు, దర్శించబడిన బిడ్డలు నా తండ్రి ప్రభా మరి తీర్మానం తీసుకున్న నీ బిడ్డలందరినీ బలపరిచి కృపను అనుగ్రహించి వస్తుంది ప్రార్థన చేసి వస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుని వారి దేవుని ఒప్పుకుంటూ వచ్చినారో వారి యొక్క ఒప్పుకోలని ప్రభా స్థిరపరుస్తురండి. ప్రభా వారికి చక్కని సంఘాన్ని దయచేస్తురండి. అందరూ నేను ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేసుకోవాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను. నేను రక్షకుడిగా సేవిస్తూ నైనా మరి క్రైస్తవులను పిలువబడుతున్న అనేకులు నన్ను నామకార్థంగానే ఉంటున్నారు ప్రభా, నిజమైన రక్షణ కార్యం లేని వారిగా ఉంటున్నారు. అటువారిని కూడా దర్శించి రక్షణ కార్యం జరిగించవలసిన ప్రార్థన చేస్తూ దళితని కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ దళిత ఆన్లైన్ ప్రేయర్లో ఆయన ఎంతో మంచి సదవకాశాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఏక ప్రేయర్ ద్వారా ఎన్నో మేలు నా కుటుంబంలో నేను పొందడానికి కృపణిస్తూ వచ్చినారు. ఉదయాన్నే నీకు ఆ సన్నిధిని వెతికే భాగ్యం ఇస్తూ వచ్చినారు. నాయన నీ ప్రజలతో కూడి నేను కొనియాడి భాగ్యం ఇస్తూ వచ్చినారు. దీనంతని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన మరొకసారి మా యొక్క సేవకులను పాల్గొనను ప్రభా విజయను నేను ఎత్తుకొచ్చుంటుండగా వారి ఆస్థాన్ని బలపరిచి స్థిరపరిచి తండ్రి వారి పరిచయం ముద్రించి తండ్రి రాన్న దినాలు ఇంకెన్నో ఎన్నో మరి ఆత్మలకు కానీ తన కుటుంబాలకు కానీ ఆశీర్వకరమైన పరిచయం చేసి దీవెనలు దినానికి కృపను అనుగ్రహించమని ప్రేమించిన కుమార్తె మంచి ఆరోగ్యం దయచేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ ఆయన మరొకసారి నాయన మరి మీ యొక్క కృపను పుట్టిల పక్షాన కనపరచవలసిన ప్రార్థన చేస్తూ దాని తండ్రి అసలు జరుగుతున్న పక్షులను దేనికంగా చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ తండ్రి ఇంతవరకు చేసిన సాధనలు కొన్ని నాకు తెలిసిన మరొకసారి సుధీరన్నను బట్టి మీ పాలసీకి వస్తుండగా ప్రార్థించి చూపించి దయతండి పండుగ అంటే అందరూ నాయన సంతోషంగా చేసుకునేది ప్రభా కుటుంబం లేకుండా ఒంటరిగా అన్నట్టు నుంచి చూపించి దళితని సమకూర్పులు దయచేసి 2 సంవత్సరం వరకు అన్న ప్రభా కుటుంబంగా అలా పండుగ చేసుకోవడానికి కృపను అనుగ్రహిస్తారండి. తల్లి ఆమె మనసును మీరు మారుస్తారండి, వింటుస్తారు మనసును పిల్లల మనసును మార్చండి, కరుణించి కృప చూపించి సహాయం చేసి సమకూర్పులు దయచేసి రమ్మని విశేషమైన నక్కర్లు ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పాలసీకి వస్తుంటే సహాయం చేసి మా ఇంట్లో రావాల్సిన ప్రార్థన చేస్తూ
తండ్రి మాకు ఇచ్చిన జీవితానం కొరకు స్తోత్రం తెలుస్తూ సమస్తమైన నాయన మరి మహిమలంతా ప్రభావాలు కూడా మీకు ఆరోపిస్తూ నన్ను మీ సంఘంలో నన్ను ప్రియులతో కలిసి నేను మరలా మిమ్మల్ని కొన్ని ఆడబోయే సమయము ఇలా సమయానికి మందిర ఆరునికి వెళ్ళి నేను నామను మహిమపరచడానికి మాకు అందరికీ కృపనిమ్మని నైనా నీ కార్యాన్ని అశ్రద్ధ చేసి శాపగ్రస్తులుగా కాకున్నట్లు నైనా నీ కార్యాలను ప్రభా ఆశిస్తూ ప్రభా నీ కార్యాల్లో పాల్గొనే భాగ్యం దయచేసి శ్వాసలో ప్రార్థన చేస్తూ చేసిన దానికి కృతజ్ఞతలు చేసి యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన స్తుతించి పూజించి ప్రార్థించి వచ్చినాను తండ్రి. ఆమేన్. ప్రేంగల్ యేసయ్య వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరి ఒకసారి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుకి ఎబ్నేచర్గా ఉంటున్నందుకు నీకు వందనాలు. రాజులని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. నీ నామను పొగడి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడా ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబం ద్వారా నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. నిన్ను ఆరాధించేవారు ఆత్మసత్యంతో ఆరాధించవాలని వాక్యం సెలవిస్తున్నాను ప్రభా. ఆత్మసత్యంతో ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎందరికీ లేని గొప్ప ధన్యతలు నాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన పాపిని తండ్రి దౌర్భాగ్యాలను చేత కానీ పాపిని బలహీనాలను తండ్రి అయినప్పటికీ నేను నన్ను బలపరుస్తూ ఆరోగ్యమిస్తూ నాయన నీ కృపలో నన్ను భద్రపరుస్తున్న దేవుడికి నాకుంటున్నందుకు నీకు వందనాలు. నీ అరచేతులను చెక్కించినందుకు నీకు వందనాలు. క్రీస్తున్న బండ మీద పాదలు ఉంచినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను ఇప్పుడు బలహీనాలను నామను బట్టి అప్పుడు బలపరుస్తున్న దేవుడుగా నాకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన మరి లూకాసు సువార్త 2వ అధ్యాయం ద్వారా తండ్రి మరి దూతలను తండ్రి మరి గొర్రెల కాపలను ఏర్పరచుకున్న దేవానికి వందనాలు స్తోత్రయ్యా. మరి అన్ని జనుల తండ్రిని మహత్ కార్యములని వెలుగును చూచేవారిగా తండ్రి నేను మీరు చేయమని ఇచ్చిన ప్రభా గత 7వ తారీఖు నుండి తండ్రి మరి నాయన మరి ఇప్పుడు ఈ దినం వరకు కూడా తండ్రి నాయన నీ కృపలో భద్రపరుస్తూ నీ సువార్తల్లో తండ్రి నాయన సహాయం చేస్తూ వచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రయ్యా. ఈ దినం ఎంతటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునే ఉదయకాల సమయంలో సువార్తలు కలిగి ఉంటుండగా తండ్రి నీ బిడ్డలు మరి వెళ్తుండేగా తండ్రి నాయన దయతో జ్ఞాపకం చేసుకుని వెనక ముందు మీ దూతలు చేసేయా నాయన ఎవరికి ఏ విధంగా తండ్రి మాట్లాడాలో మరి సువార్త అందించాలో కూడా తండ్రి నీ బిడ్డలకు తండ్రి మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. ప్రతి విధిన ఆటంకం నుండి తప్పించేసేసాల నుండి కూడా తప్పించమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. నేను చెప్తున్న సువార్తను తండ్రి నాయన అనేకుల తండ్రి గ్రహించడానికి వినడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన సువార్త ద్వారా తండ్రి చెప్తున్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ఉదయాలను కూడా కదిలించమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్న ఉదయంలో నిన్ను చేర్చుకుని లోకరక్షకుడు మానవుల నిమిత్తమే ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు అని ఆయన నమ్మి నేను విశ్వాసం ఉంచే భాగ్యం దయచేసే పాపుల రక్షకుడు తండ్రి. పాపుల కొరకే తండ్రి నాయన ఈ లోకానికి వచ్చినాడని తెలుసుకున్న భాగ్యాన్ని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని కూడా కదిలించమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. నీ జన్మదినం సందర్భంగా తండ్రి మరి 10 గంటలకు ప్రార్థన కుడికలు కూడా తండ్రి అనేకులు కొత్త వారు వస్తుంటారు తండ్రి. జ్ఞాపకం చేసుకున్న వారిలో కూడా నీ హృదయాన్ని నాయన వారితో కూడా మాట్లాడమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. వితబడిన వాక్యం నీరు కట్టండి ఫలింప చేయమని అడిగిన ప్రభా నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. ముఖ్యంగా తండ్రి సాల్మన్ అంకుల్ గారు జ్ఞాపకం చేసుకుని ఎంతో బాధ్యత కలిగి తండ్రి నాయన మరి వారం కలిగి తండ్రి నాయన సువార్తల నిమిత్తమై తండ్రి వెళ్తుండగా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని అయినా చేసిన సువార్త నీరు కట్టి ఫలించిన దాసిన బలపరిచి ఆరోగ్యం దయచేసి సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన పాప చదువుల భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేస్తాం నడిచిన ప్రభా సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు. ఆల్విన్ కాలనీ తండ్రి మరి అబోతు సూరారం మరి ఆయా మందిరాల్లో జరుగుతున్న చేస్తున్న పరిచర్య అంతట్లో కూడా సువార్తలన్నిట్లో కూడా తండ్రి మీరే సహాయం చేస్తాం నడిచినప్పుడు సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తాను. ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేస్తాం. ముఖ్యంగా సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకునైనా మరి సిస్టర్ కు తండ్రి నాయన బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించేసే నాయన ఏ విషయంలో తండ్రి తప్పిపోయినామో తప్పు చేస్తున్నామో తండ్రి మరి ఎందుకు దూరంగా ఉంటున్నామో తండ్రి నాయన గ్రహించి తండ్రి కుటుంబంతో కలిసి జీవించడానికి సహాయం చేసే మంచి మనసును అనుగ్రహించేసా నాయన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు చేస్తావయ్యా నమ్ముచున్నానయ్యా తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్న ప్రభు సహాయం చేసండి. ఆత్మీయంగా చల్లారిన వారిని
వారిని కూడా జ్ఞాపకం చేసుకునైనా ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీరే సహాయం చేయండి. నమ్మకంగా తండ్రి మందిరానికి రావడానికి సహాయం చేశాను ఆయన జ్ఞాపకం చేసుకునైనా గొప్ప దేవానికి 4 స్తోత్రులు మీరే జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేయండి నాయన. ఇంకా తండ్రి నా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి రక్షణ లేదు ప్రభా, మారు మనసు లేదు ప్రభా నాయన. మందిరానికి తండ్రి దేవుడు అంటే తండ్రి నిర్లక్ష్య స్వభావం తండ్రి జ్ఞాపకం నా ప్రార్థన ద్వారా రక్షణకు తీసుకురమని నడిచిన ప్రభు సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసి నా కుటుంబాన్ని రక్షించుకోకపోతే తండ్రి నాయన నేను చేసేదంత వ్యర్థం తండ్రి జ్ఞాపకం చేసుకుని నా కుటుంబ సభ్యుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం నమ్మిని ఎందు విశ్వాసం ఉంచే భాగ్యం దయచేసిన ప్రార్థన ద్వారా రక్షణకు తీసుకురమని నడిచిన ప్రభా సహాయం చేసిన గొప్ప దేవానికి 4 స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. హరిత రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రత్నాన్ని కూడా త్రాగు నుండి దూరపరిచేసి హరితలో కూడా గొప్ప కార్యం జరిగించేసి తనతో మాట్లాడేయా తన హృదయాన్ని మార్చమని నడిచిన ప్రభా. తగ్గింపు జీవితాన్ని దీన మనసుని దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాను. గర్భఫలం దేవుడి బహుమనం నేను పొందినానని దాని బిడ్డగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా మా ఏమైనా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయమైన ఎదుగుదల దయచేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తున్న బల చుట్టూ ఒలి మొక్కల వలన మందిరాలు పచ్చని చెట్ల వల్ల ఎదిగే భాగ్యం దయచేసి నాయన శ్రద్ధగా తండ్రి నీ వాక్యం నాయన నీకు లోబడి బిడ్డలుగా చేయమని తండ్రి జ్ఞాపకం చేసుకుని నడుచున్న నా కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాలు మహోపకారాలు అన్నిటి కూడా నీకు 4 స్తోత్రులే. అనుకూల ప్రతికూల పరిస్థితులు అన్నింటిలో కూడా నాకు చాలినంత దేవుడుగా ఉంటూ నాయన మా ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తూ వస్తున్న దేవా నీకు 4 స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకున్న ఆత్మీయమైన ఎదుగుదల మాకును దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేసిన నిర్లక్ష్య స్వభావాన్ని తీసేసేయా నాయన అయితే జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నమ్మకమైన దేవుడు కూడా సహాయం చేస్తాను. విశ్వాసంతో ప్రార్థిస్తే ఇచ్చిన సమయానికి నీకు 4 స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఒక్కసారి నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా కొరకు త్వరలో తిరిగి రానని స్తుతించి ప్రార్థించడానికి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయిపోయింది అంకుల్. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. అక్క ప్రార్థన ఇంకా చేయలేరా? అయిపోయింది అంకుల్ ఇప్పుడే. శ్రీనివాస్ బ్రదరు అందరు మ్యూట్ లో ఉన్నారు. వినిపించుకోలేదు. జ్యోతిమ్మ ఇప్పుడు చేస్తున్నావా? అయిపోయిందా? చేసినా అయిపోయింది నాది. ఓకే రైట్. సరే ముగిస్తాం మరి అయితే. ప్రేమగల మా పరలోక నీ మహాకృప చేస్తాం. ఉదయ కాలం ప్రార్థన మేము చేస్తూ సహాయం కొరకై స్తోత్రం. నమ్మకంగా ప్రార్థించిన బిడ్డల పరిస్థితి పెద్ద సుదేశ్ కుటుంబం కొరుస్తూ తండ్రి సుధీర్ కుటుంబం కొరుస్తూ జ్యోతమ కుటుంబం కొరుస్తూ ఇంద్రమణ కుటుంబం కొరుస్తూ శ్రీనివాస ప్రార్థనలో కూడా స్వార్థ పరిచయం పాల్పొందుకు ఈ బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రార్థన కొరకు
ఆమేన్. సరిగ్గా వినపడతలే. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరూ. ప్రైజ్ హ్యాపీ క్రిస్మస్ అందరూ.